వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోతి సాంబరాజు, కందుకూరి విజయచందర్, కొలిపక విజేందర్లు మాట్లాడుతూ ఇనుపరాతి గట్ల పరివాహక ప్రాంతంలో ఉన్న పట్టా భూములు రైతులవే, అటవీ భూములు కావు. మా చిన్నతనం నుండే తాత తండ్రుల పేర్ల మీద ఈ భూములు పట్టా భూములుగా ఉండడం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు రుణాలు కూడా పొందిన విషయం ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మర్చిపోయి సోయి తప్పి అటవీ భూములని మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. నీ అవతారము, భాగోతము, నీ చిలిపి చేష్టలు నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థికి, ప్రతి మహిళకు తెలుసు. నిన్న మీ అనుచరుడు పారాచూట్ అని మాట్లాడిన వ్యక్తి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. సమాచారం కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక దళిత నేతగా, ముద్దు బిడ్డగా పిలువబడుతున్న రాజన్న 15 ఏళ్లలో మీరు చేసిన ఆగడాలు అందరికీ తెలిసే నియోజకవర్గ స్థాయిలో రాజకీయంగా బొందపెట్టేండ్రు. మీరు మా గ్రామానికి చేసింది ఏం లేదు, అది మర్చి మచ్చలేని నాయకుడిని విమర్శించడం తగదు అనే వ్యవహారం, అనుచరుల వ్యవహారాలు బట్టబయలు చేస్తాం, ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముప్పారం యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో యువతకు గ్రామ సమస్యలపైన అవగాహన ఉన్న రామరెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తూ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఒక రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ రాజకీయంలో మంచి చేసేవారిపై అని చెప్తున్నావు నువ్వు. అవి అటవీ భూములు కావు, అవి పట్టా ల్యాండ్స్. ఎప్పుడో నేను పుట్ట ముందు నుంచి కూడా రైతులు తల్లిదండ్రులు వాళ్ళు దున్నుకుంటారు. కానీ నువ్వు ఈరోజు ముప్పారం విలేజ్కి వచ్చి ఒక పెద్ద చిచ్చు పెట్టి మీ అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో అనేక విమర్శలు చేసుకుంటూ రోజు ఒక నాయకునితో ప్రెస్ మీట్ పెట్టించుకుంటా మా నియోజకవర్గంలో చిచ్చు రేపుతున్నావు. నువ్వు మంచి పని చేసిందో ఒక్కటి చూపించు. నువ్వు ఈ ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్కును కూడా ఇక్కడ నుండి నీ అవతారం ప్రతి మహిళకి ఎరికే నువ్వు చేసే భాగవతాలు, నీ ఎన్నుకున్న అనుచరులు చేసే భాగవతాలు. కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే ఈరోజు నేను సోషల్ మీడియాలో హైలైట్ కావాలి, నేను ఈ నియోజకవర్గంలో ఓ లీడర్గా ఎదగాలని ఆలోచన చేస్తే ఇది కాదు నీ పద్ధతి చేసేది. ఇలా చేయాలి. ఒక మంచి కార్యక్రమంలో ఒక రైతును, ఒక పేద విద్యార్థి ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయి. అది కానీ రైతులు దున్నుకునే భూమిని అటవీ భూములు కబ్జా చేసిందని అసత్యాలు చేసుకుంటూ, అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషను ముప్పారంలో ఉన్న నీ ఎన్నుకున్న రాజకీయ లీడర్లు నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 100% అది రాంగ్. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని మాట్లాడు. ఇక్కడ పక్కపొంటి విలేజ్లో బహిరంగ చర్చకు రైతుల దగ్గర పోదాం. నిన్న ఒక లీడర్ పారాచూట్ అని మాట్లాడుతున్నాడు. ఆ లీడర్ పారాచూట్ అని మాట్లాడే లీడర్ నువ్వు బహిరంగ చర్చకు వస్తున్నావు అని ఇచ్చినావుగా ఇలా పత్రికలల్లో. రేపు నువ్వు బహిరంగ చర్చకు రావాలి. ముప్పారంకు వస్తే నీకు మా దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఇస్తాం. ఆ సమాచారాన్ని తీసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. పేద రైతులు వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు పండించి ఆరుగాలం కష్టం చేసుకొని బతాలి. వాళ్ళు అసలు భూములను నువ్వు అటవీ భూములు అని కబ్జా చేసిల్లని అభంశుభం తెలియని ఒక మచ్చలేని నాయకుని మీద ఈ అసత్య ఆరోపణలు చేయడం ఏంటిది? ఇది ఖండిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు మానుకోవాలి. ఖబర్దార్ చెప్తున్నాం. మీరు చేసే ఆగడాలు, మీరు 15 ఏళ్ళు చేసిన ఆగడాలు ప్రతి రైతుకి ఎరిగే, ప్రతి మహిళకి ఎరిగే, ప్రతి విద్యార్థికి ఎరిగే. మీరు చేసిన ఆగడాలతోనే మిమ్మల్ని ఈరోజు బొందబెట్టిల్లు ఈ నియోజకవర్గంలో. దాన్ని గుర్తుంచుకొని మాట్లాడండి. అనేక ఆరోపణలు చేసుకుంటా, అనేక కబ్జాలు చేసుకుంటా నువ్వు జేపర్ఘాట్లో ఏం చేసినావు, ధర్మసార్లు ఏం చేసినావు, గన్పూర్లో ఏం చేసినావు, వేలర్లో ఏం చేసినావు, అన్ని రాజకీయాలు అన్నీ బట్టబయలు చేస్తావు. జాగ్రత్తగా నీ వ్యవహారం, నీ అనుచరుల వ్యవహారం, అందరి వ్యవహారాలు అన్నీ బట్టబయలు చేస్తాం. ఖబర్దార్ రాజయ్య అని చెప్తున్నాం. ఇక నుండి నీ అసత్య ఆరోపణలు మానుకొని నీ రాజకీయ వ్యవహారంలో ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై విమర్శలు చేయడం మానుకో. జై కాంగ్రెస్. కందుకూరి విజయచందర్, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ నాయకుడిని. గత 4 రోజుల నుండి మా ముప్పారం గ్రామ శివారులో ఉన్నటువంటి ఇనుపరాతి గట్లు, అదేవిధంగా దేవునూరు శివారుకు ఉన్నటువంటి ఈ ఇనుపరాతి గట్ల మీద చాలా విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. అవి నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు. కానీ నష్టపోయేది మాత్రం మా ముప్పారం గ్రామ రైతులని మీ పత్రికా విలేకరుల ముందు మేము వినియోగించుకుంటున్నాము. అదేవిధంగా ఈ మొన్నటి రోజున ఇదే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు మా ముప్పారం గ్రామంలో
ప్రెస్ మీట్ పెట్టి ఆయన గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి ఎవరో దొంగలు, వీళ్ళంతా దొంగలు, ఆ ఇనుపరాతి గట్లను ఆక్రమించుకుంటాళ్ళు, లేకపోతే వాటిని చెడగొడతాళ్ళు, భూములు కాని వాళ్ళు వచ్చి ఇక్కడికి ఆ భూములు మాయని చెప్పి బెదిరించి అదిరించి ఆ భూములను లాక్కుంటాలని ఒక విష ప్రచారం పత్రికా విలేకరుల ముందు చెప్పడం జరుగుతుంది. ఆ విషయం పైన కడియం శ్రీహరి గారి పేరు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి పేరు, ఆయన అల్లుడి గారి పేరైన నజర్ గారి పేరు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా పక్కపొంటి గ్రామం నారాయణగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ రామరెడ్డి గారి పేరు మరి ప్రముఖంగా వినిపించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు రాజయ్య గారికి కానీ రాజయ్య అనుచరులకు కానీ ఈ ఇనుపరాతి గట్ల విషయంలో క్షుణ్ణమైన ఆలోచన ఉన్నదా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఆ ఇనుపరాతి గట్లు అనేటి ముప్పారము దేవునూరుకు సంబంధించిన భూములు కొన్ని ఉన్నాయి. ఆ ఇనుపరాతి గట్లను ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ ఆక్రమించుకుంటున్నారు, లేకపోతే ఆ ఎమ్మెల్యే ఆక్రమించిండు, ఎప్పుడో పోయిన గతంలో 1995 నుండి ఈ భూములను ఆక్రమించుకున్నారు ప్రతి ఒక్కరు చెప్పుడే తప్ప ఒక్కరు కూడా ఆక్రమించుకునేది లేదని ఈ విధంగా మీకు తెలియదు. ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారంటే ఆ గ్రామంలో ఉన్న నాయకులు లేరా, ఆ గ్రామంలో ఉన్న యువత లేదా, ఆ గ్రామ మహిళలు లేరా, లేదా గ్రామస్తులు లేరా అని నేను ఈ రూపకంగా నేను అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసుకున్న విషయం ఏంటంటే రాజయ్య గారిని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులు ఇక్కడ నారాయణగిరి ముప్పారం నాయకులు మరీ ముఖ్యంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నారు. ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం దేని గురించి కొట్లాడాలి, రైతుల గురించి కొట్లాడాలి, మహిళల గురించి కొట్లాడాలి, ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును ఏలెత్తి చూపించాలి. అంతే తప్ప కాని దాన్ని అవునని కాకుండానే అయింది అని పదే చెప్పడం వల్ల నిజమవుతుంది అనుకుంటారు కావచ్చు, కానీ అది ఏ రోజు కూడా నిజం అనేది అబద్ధం అనేది నిజం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నా. మరీ ముఖ్యంగా ఇక్కడ నిన్నటి రోజున కొన్ని పత్రికలు కొన్ని వచ్చినాయి, మాకు వాట్సాప్లల్లో షేర్ అవుతున్నాయి చాలా విషయాలల్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఇదే ఎన్ఆర్ఐ రామరెడ్డి అనే ఎన్ఆర్ఐ గారు నారాయణగిరి కాంగ్రెస్ లీడరు యువతను తప్పుదో పట్టిస్తున్నారని పత్రికలు చాలా ఘోరంగా రాసినాయి. అది ఎంతవరకు సమంజసమైన విషయం? ఆయన సొంత డబ్బులతోటి ఆస్ట్రేలియాకి పోయి ఆస్ట్రేలియాలో అంత కొంత సంపాదించుకొని వచ్చి నివాసి అయిన ముప్పారం గ్రామం లేదా నారాయణగిరి గ్రామం నివాసి అయి ముప్పారం గ్రామంలో పెరిగి ఆ రెండు గ్రామాలలో తిరిగిన ఉన్నటువంటి ఆయనకున్న ఆలోచన ప్రకారము ఇక్కడ ఏదో ఒకటి నా ప్రజలకు కొంతవరకు నేను ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతోటి ఆయన సొంత డబ్బులతోటి 5,000, 10,000, 15,000 చదువులకు కావచ్చు, చావులకు కావచ్చు, బతులకు కావచ్చు, మ్యాచ్ ఫంక్షన్లకు కావచ్చు, ఆడపిల్ల పుట్టినందుకు కావచ్చు, ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ఉంటే ఇదే నాయకులకు కొంతమంది నాయకులకు ఇదే నారాయణగిరిలో ఉన్న నాయకులు కావచ్చు, లేదా మండల నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకో కొంతమంది నాయకులు కావచ్చు కంటికి ఇంపుగా కనిపిస్తలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏ విధంగా ప్లేన్ చేయాలి, ఎట్లా ప్లేన్ చేయాలి, ఏ రూపకంగా ప్లేన్ చేస్తే ఆయన మీద బురద చల్లొచ్చు. రేపొద్దున వచ్చే జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీపీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా ఎన్నో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రజల దగ్గర నుంచి ఇతనికి సరి అయిన మద్దతు రాబోద్దు అనే ఆలోచనతోటి ఈ రూపమైన కుట్రలు కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఒక నీతివంతమైన రాజకీయాలు చేయండి. తప్పేం లేదు, రాజకీయాలు ప్రతి ఒక్కరు చేస్తారు, రాజకీయమైన మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, కానీ నీతివంతమైన మాటలు మాట్లాడండి, నిజాయితీవంతమైన మాటలు మాట్లాడండి. అంతే తప్ప ఒకరి మీద బట్టగాల్చి మీద అయితే అది అంటుకుంటూ పోతుంది, మాకేం కాదులే అనుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు, గ్రామ నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు కావచ్చు, ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. రాజయ్య గారికి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సుకునేది ఏంటంటే మీరు విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్గా పనిచేసిన వాళ్ళు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేకి తయారు చేసిన వాళ్ళు, నిజాలు తెలియదా మీకు? నిజాలు తెలిసి మాట్లాడండి రాజయ్య సార్. మీరంటే మాకు గౌరవం ఉన్నది, ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నారు, ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి. అవసరం అనుకుంటే ఆ యొక్క గుట్టలకు సంబంధించిన భూములను వెలికి తీయండి. అది ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఎక్కడ ఆక్రమించుకున్నారో అని మీరు పర్ఫెక్ట్గా ఒక తెచ్చుకొని చూడండి. ఇవాళ అవి నిజాలు కాబట్టి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అవసరం అనుకుంటే కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ముంగట నిలబడి, ఆర్డీఓ గారు కలెక్టర్ గారి దగ్గర నిలబడి ఈ భూములే అన్ని రైతుల భూములే, ఈ రైతులు అన్యాయం అయిపోతారు, వాళ్ళు ఏ రోజు కూడా భూముల దగ్గరికి పోతే ఈ ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళని నిలగొడతారని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు క్లియర్గా వాళ్ళు ఒక అధికారంలో ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళు చెప్పినా కూడా మీరు ఆ తప్పుదోవ పట్టిస్తున్నారంటే అది ఎంతవరకు సమంజసమైన విషయం అండి? అది
మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఉన్న గ్రామ నాయకులు ఏదో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికో లేకపోతే వాళ్ళు అయ్యో వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా ఇలా పూర్తి అన్యాయం చేస్తున్నారని మీరైతే దయచేసి ఈ అన్యాయమైన పని మా గ్రామస్తులు మా ముప్పారం గ్రామస్తులు ఇదే కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కార్యదర్శి మాలాంటి నాయకులను పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి చెప్తున్నారు రాజయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ యొక్క రైతులకు అన్యాయం చేయొద్దండి, దయచేసి అన్యాయం చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్న భూములు అవి. ఏదో ఇవాళ 10 రూపాయలు రేటు పెరిగిందనే ఆలోచనతో ఇలా ఎవరెవరో వచ్చి కానిపోని మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది ఎంతవరకు సమంజసమైన పని కాదండి. ఇది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూములు. ఇవాళ ఈ టోటల్గా సత్వారు కావచ్చు, లేకపోతే పైసలు పట్టి కావచ్చు, లేకపోతే పానీలు కావచ్చు, ఎంఆర్ఓ గారు ఇచ్చిన పానీలు ఇవి 213 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి రామరెడ్డి గారికి 3 ఎకరాలు. ఇది నేను నిర్ధారించమంటే ఇక్కడే నిర్ధారిస్తా. ఒకవేళ నిర్ధారించకపోతే ముప్పారం గ్రామంలో మీరన్న ముక్కు భూమికి రాయాలి, నేనన్న ముక్కు భూమికి రాస్తా. ఇది 3 ఎకరాలు తప్ప అతనికి ఒక్క భూమి అతని పేరు మీద లేదు, వాళ్ళ నాయన పేరు మీద ఉన్నది. ఇట్లాంటి ఆలోచనలు మీరు మానుకొని నిజాలు తెలుసుకొని మీరు మాట్లాడండి. దానికి మేము కూడా సహకరిస్తాము. మా ముప్పారం గ్రామం తరపున ఎవరు కూడా అన్యాయం కావద్దనే ఆలోచన మాకున్నది. ఎక్కడో నారాయణగిరి గ్రామం పక్కబంటికి నారాయణ గ్రామం ఆయన ముందు పడి ఇవాళ గణేశ్వరి గారి దగ్గర తీసుకుపోయి అయ్యా పరిస్థితి గిది, రైతులందరూ నష్టపోతున్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళందరూ ముదిరాజులు ఇటుపోతే प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो। हर लोग आप पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి। Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe DG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to TG24 TV. So please subscribe TG24 TV. Subscribe to TG24 TV. Please subscribe TG24 TV। ముఖ్యంగా ఈరోజు TG24 టీవీ చక్కటి వార్తలను ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి TG24లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.